1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. విష్ణు తిథి అంటారు. విష్ణువుకి ఏకాదశి అంటే చాలా ప్రీతిపాత్రమైన రోజు, ఆయనకి ఇష్టం. అయితే మనకి నెలకు 2 వస్తాయి కదా, సంవత్సరానికి 24 సాధారణంగా. అక్కడి నుంచి ఎప్పుడైనా అధిక మాసాలు అవి వస్తే ఒక 2 పెరుగుతాయి. అధికాషాఢాలు, అధిక శ్రావణాలు, అధిక జ్యేష్ఠాలు అలా కనపడుతుంటాయి అప్పుడప్పుడు. అప్పుడు ఇంకో 2 పెరుగుతాయి అనుకోండి. ప్రతి ఏకాదశికి ఇంచుమించుగా ఒక పేరు ఉంది ప్రతి మాసంలోనూ ప్రత్యేకంగా. ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి పుష్యమాసంలో అంటే ధనుర్మాసంలో రాబోయే ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని చెప్తాం. ముక్కోటే అదే పేరు చెప్తూ ఉంటాం. అయితే ఏకాదశి నాడు సాధారణంగా ఉపవాసం ఉండాలని, జాగరణ చేయాలని చెప్తారు పెద్దవాళ్ళు. దీనికి పూర్వకథ సాధారణ సింపుల్ కథే, పెద్ద విచిత్రమైన విశేషమైన కథ ఏం కాదు. ప్రతి ఏకాదశి నాడు ఈ కథ తలుచుకుంటూ ఉంటాం. విష్ణుమూర్తి ముర అనే ఒక రాక్షసుడితోటి యుద్ధం చేశారు. అండ్ మన మురారి పేరు వింటుంటాం చూడండి. ఈ మురారి అంటే ముర అనే అసురుని యొక్క శత్రువు విష్ణువు అనమాట. ఈ ముర ఏం చేశాడట, ఈ యుద్ధం జరుగుతుండగా ఈయన అతన్ని జయించే మార్గాన్ని నిర్దేశిస్తూ ఆలోచించుతూ ఒక గుహలోకి ప్రవేశిస్తే ఆయన ఒక క్షణం అక్కడ నిద్రించారు. ఒక్క క్షణం ఈ ముర లోపలికి వచ్చి ఆయన్ని మీద పడబోయాడు. నిద్రిస్తున్న వాళ్ళ మీద పడకూడదు మామూలుగా యుద్ధానికి, యుద్ధ లక్షణం, యుద్ధ పద్ధతి. కానీ రాక్షసులకి యుద్ధ నియమాలు ఏమి ఉండవు. మీదకి వచ్చేసారు కదా, వీరు విష్ణువులోంచి నిద్రిస్తున్న అంటే ఎంత కన్ను మూసారు అంతే. ఆయనలోంచి ఒక శక్తి బయటకు వచ్చి ఈ మురని సంహరించింది. విష్ణువే, ఆయన శక్తే ఒక రూపంలో వచ్చింది. ఆ వచ్చిన రూపానికి ఏకాదశి అని పేరిటారు. విష్ణు శక్తి ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ విష్ణువు యొక్క శక్తి ఈ ఏకాదశిలో నిబిడీకృతమై ఉంటుందని చెప్తారు. మామూలుగా అన్ని పర్వదినాల్లో కూడా తెల్లవారి పొద్దున్నే లేవటం అనేది ఒక నియమం. మిగిలిన రోజుల్లో లేవలేకపోతాం అనుకో. పర్వదినాలు అంటే తిథులు, ఏకాదశి, పౌర్ణమి, తర్వాత ఏమో మన దేవీ దేవతల జన్మదినాలు జరుపుకున్న కృష్ణాష్టమి, శ్రీరామనవమి, గణేశ చతుర్థి, తర్వాత ఏమో ఈ పంచమి, స్కంద పంచమి, ఇలా రకరకాల పేర్లతోటి మనం భగవంతుడి దేవీ దేవతల యొక్క జన్మదినాలుగా చెప్పుకుంటాం. ఆ రోజుల్లోనూ ఏకాదశి తిథుల్లో కూడా సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవాలట. కనీసం అప్పుడే, సూర్యుడి కంటే ముందు, ఉదయానికంటే ముందు లేచి స్నానం చేయటం. ఏకాదశి తిథుల్లో తీర్థ స్నానం విశేషంగా చెప్తారు. అయితే తీర్థ స్నానం ఎక్కడున్నాయి తీర్థాలు? మన ఊళ్ళలో చెరువులు లేవు, దొరువులు లేవు. ఇప్పుడు నదీ స్నానం చాలా విశేషం, సముద్ర స్నానము అత్యంత విశేషమే. సముద్రానికి వెళ్ళలేము, నదులు మనకు దగ్గరలో లేవు, చెరువులు, పాండ్స్, సరస్సులు అవి లేవు. ఏవి లేకపోతే ఇక బోర్లు, నుయ్యి, దాని తర్వాత నుయ్యి లేదు, బోరు లేదు, ఓవర్ హెడ్ ట్యాంకే. అదైనా పర్వాలేదు. సూర్యోదయాత్ పూర్వం స్నానం చేయటం, విధిగా ఉపవాసం చేయటం. ఏకాదశికి, వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఉపవాసమే నియమం. వైకుంఠ ఏకాదశి గురించి చెప్తూ ముందు ఏకాదశి గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఏకాదశి నాడు దశమి నాటి రాత్రి కూడా భోజనం చేయకూడదు. దశమి నాటి రాత్రి కూడా అన్నం తినకూడదు. ఏదైనా స్వల్పంగా ఫలహారం తినచ్చు. ఏకాదశి నాడు భోజనం తక్కువ, భోజనం చేయకుండా ఉండాలి. ఆ రోజు రాత్రి జాగరణ చేయటం నియమం. జాగరణ చేయటం అంటే రాత్రంతా మెలకుగా ఉండటం, నిద్రపోకుండా ఉంటాం. మర్నాడు పొద్దున 12 గడియలు దాటిపోకముందే పారణ చేయటం. ద్వాదశి వస్తుంది, ద్వాదశి 12 లోపల 11 లోపల ఉందనుకో, ఆ లోపలే ఏదైనా ఒక వస్తువు భోజనం చేసేసేయటం, ఎవరికైనా భోజనం పెట్టడం. మిగిలిన అన్ని ఏకాదశుల్లోనూ ఏకాంతంగా మనం ఒక్కళ్ళమే ద్వాదశి పారణ చేయొచ్చు. అయితే వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం అతిథికి భోజనం పెట్టి పారణ చేయటం విశేషమైన విధానంగా చెప్తారు. దానం చేయటం, దానం, బంగారం దానం చేయొచ్చు, వెండి దానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, గోదానం చేయొచ్చు. ఏ దానమైనా అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది. మన వల్ల కాదయ్యా అవన్నీ, అవి ఏమీ చేయలేం. లేకపోతే మనం ఇది ఇస్తాం, స్వయం పాకమైనా ఇవ్వచ్చు. ఇదివరకటి రోజుల్లో సొంతంగా వండుకునేవారు. ఇప్పుడంటే ఏముంది, మనం ఏదో లెక్క పెట్టిస్తాము, అది ఉన్న సామాన్లలో పడేసుకుంటారు, కానీ ఇవ్వచ్చు. వస్త్రదానం చేయొచ్చు. వస్త్రదానం అంటే ఏదో ఒక చిన్నది వస్తువు కాకుండా ఉపయోగపడే వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. ఈ దానం చేయటం అన్ని ఏకాదశుల్లో కూడా ఇవన్నీ నియమాలు పాటించవచ్చు. సంవత్సరం అంతా మనం 23 ఏకాదశులు చేయలేకపోయినా ఒక్క వైకుంఠ ఏకాదశి నాడైనా
వీటిలలో ఏ ఒకటైనా చేస్తే చాలా అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది. మామూలుగా విష్ణుమూర్తి అట ఇప్పుడు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇస్తారని చెప్తారు. అవును. ఈ ఉత్తర ద్వార దర్శనం మామూలుగా ఉత్తరం వైపు ద్వారాలు ఉండకూడదు, ఇళ్లకు ఉండవు. ఉత్తరం వైపు తలుపు అంత శుభకరంగా క్షేమకరంగా అని అనిపించదు. దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వారాలు తెరిచుండవు సంవత్సరం అంతా. కేవలం ఈ ఒక్క రోజే వైకుంఠం ద్వారం తెరిచినంత అత్యద్భుతంగా ప్రతి దేవాలయ ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామిని గనక దర్శిస్తే వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదని చెప్తారు. అసలు ఏకాదశి తిథే విష్ణు తిథి అని చెప్పుకున్నాం కదా, ఏకాదశి అన్నవాడికి నరక బాధలు ఉండవని చెప్తారు పెద్దవాళ్ళు. యమభటులు రారు వీళ్ళ కోసం. ఓహో. ఇప్పుడు ఇవాళ మన కోసం రారు, రేపు ఏనాడైనా రావాలి కదా. ఈ మొత్తం ప్రజలంతా యముడు భట్టులే తీసుకెళ్తారు అందరి ప్రజల్ని. ఈ ఏకాదశి నియమం ఉన్నవాడు, ఈ కథలు విన్నవాడు, ఏకాదశిని గురించి తెలుసుకున్నవాడు, వీళ్ళకి యమబాధలు ఉండవు. ఈ యముడి దగ్గరికి వెళ్ళరు, డైరెక్ట్ గా వీళ్ళు వైకుంఠానికో కైలాసానికో వెళ్ళిపోతారు, భగవంతుడిని చేరతారని చెప్పుకుంటారు. అయితే ఏకాదశి పేరు అందరూ చెప్తారు కదండి, అంటే వాళ్ళ టైం అయ్యేదాకా ఉంటారు అక్కడ. నువ్వు ఎంతసేపు చెప్తే అంతసేపు. నువ్వు పేరెత్తితేనే ఇంకా యమభట్టలు మన దగ్గరికి రారు. పద్మ పురాణము, ఆ పురాణాల్లో ఇలాంటివి చెప్పబడి ఉన్నాయి కథలు. మామూలుగా మనం చెప్పుకుంటాం కార్తీక మాసంలోనూ అప్పుడు అభిషేకం చేస్తే వెంటనే వీళ్ళ పాపాలన్నీ పోతాయి, వీళ్ళ కోసం కైలాసం నుంచి విమానాలు వచ్చేస్తాయి. కథలే, నిజమే ఆ మాట ఎంతో కొంత. అయితే ఏంటంటే అది భక్తితోటి చేసినా తెలియక చేసినా కూడా ఫలితం లభిస్తుంది అని చెప్తారు. ఏకాదశికి భక్తి తత్పరతతోటి చేయటం ఒక నియమం. పైగా ఇప్పుడు అభోజనంగా ఉండటం అంటే దాని మీద కూడా చెప్దాం. ఈ మురా అనే రాక్షసుడట బియ్యంలో దాక్కున్నట్ట ఈ తిథి నాడు. అందుకని అన్నం తినకుండా ఉండటం అనేది ఒక నియమంగా ఒక కథగా చెప్తారు. అన్నం తినకూడదు. అందుకని ఏకాదశి తిథుల్లో అన్నం తిన్నవాడికి అనారోగ్యం వస్తుంది, అందులో దానికి రాక్షసుడి చేరిక ఉంటుంది కాబట్టి అందుకు ఏకాదశి నాడు భోజనం చేయొద్దని ఒక కథ చెప్తారు. ఇక ఒక కన్నడ బ్రాహ్మణు ఒక ఆవిడ నాకు ఈ మాట చెప్పారనమాట, మురా బియ్యంలో దాక్కున్నాడు అందుకని తినకూడదు అని. అయితే ఇప్పుడు మన వైపు పెద్దవాళ్ళు ఎట్లా చెప్తారంటే, ఈ అభోజనంగా ఉండటం అంటే ఆరోగ్య పరిస్థితిని అనుసరించి అభోజనం. మామూలు రోజుండి పీకల దగ్గర శుభ్రంగా తినేసామనుకో, మనం తినేసిన వాడు ఎట్లా మెలకుగా ఉంటాడు? నిండుగా ఉన్న వాళ్ళకి నిద్ర వస్తుంది. అవును. మనకు ఏకాదశికి ఏమిటి నియమం? జాగరణ నియమం. పైగా ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే ఏమిటి అర్థం? దగ్గరగా ఉండటం అని. దేనికి దగ్గరగా ఉండటం అంటే సంస్కృతంలో అసలు దాని పేరేది ఉపసమీపే అని ఒక ధాతు ఉంది. ఉప అంటే దగ్గర అని అర్థం, సమీపంలో వసించడం భగవంతుడికి. భగవంతుడి సమీపంలో మనం వసించాలంటే జాగరూకతతోటి ఉండాలి. అంటే మన బుద్ధికి తాలూకు ప్రచోదనం, దానికి మెలకు ఉండాలి బుద్ధికి. ఆహారం తీసుకున్న వాడికి మెలకువ ఉండదు. అందుకని నీకు ఆరోగ్యానికి ఇబ్బంది లేనంతగా కొద్దిపాటి ఆహారం తీసుకోండి. కటిక ఉపవాసం చేయమని చెప్పరు ఎవ్వరు కూడా. ఈ ఏకాదశిలో నిర్జల ఏకాదశి అని ఒక ఏకాదశి ఉంది, జలం కూడా తీసుకోకూడదు అని ఒకటి ఉంది. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశికి తేలికపాటి ఆహారం తీసుకోండి. బియ్యానికి సంబంధించింది అన్నంది కాకుండా తులసి తీర్థంతో ఉండేవాళ్ళు, తేనె నీళ్ళతో ఉండేవాళ్ళు, పళ్ళు, తేలికపాటి ఆహారం, ద్రవాహారమైనా ఘనాహారమైనా కొన్ని గంటల పాటు నువ్వు ఉండగలిగేటట్టుగా, ఇబ్బంది లేకుండా. అక్కడి నుంచి రాత్రికి మనం మెలకుగా ఉండాలి, జాగరణ చేయాలి. రాత్రి జాగరణ అంటే ఊళ్ళలో మా చిన్నప్పటి సంగతి చెప్తున్నాను. ఒక టికెట్ మీద 2 సినిమాలు 3 సినిమాలు ఉండేవి. అవి ఎప్పుడెప్పుడు దీనికి శివరాత్రికి జాగారం చేయాలి కదా, శివరాత్రి జాగారం. వైకుంఠ ఏకాదశికి జాగారం అని సినిమా చూస్తూ ఉండటమే. రోడ్ల మీద కూడా ఈ తెరలు కట్టి సినిమాలు